సినిమా టిక్కెట్లు పుష్ప 2 పుష్ప 2 సినిమా టిక్కెట్లు మంటలు రాష్ట్ర ప్రజల గుండెల్లో లేదా రాష్ట్ర సినిమా ప్రేక్షకుల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. అభిమానుల గుండెల్లో బాధను కలిగిస్తున్నాయి. పుష్ప 2 చూడాలని ఎవరైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారో, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో ఆ గుండెలు కొంత బాధతో బరువెక్కేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకు అనంటే సినిమా టిక్కెట్టు 354 రూపాయల నుంచి 1239 రూపాయల వరకు, బెనిఫిట్ షోకి ఒక ధర, తర్వాత 10 గంటల తర్వాత ఒక ధర, తర్వాత రెండో రోజు ఒక ధర, మూడో రోజు ఒక ధర, నాలుగో రోజు ఒక ధర, ఐదో రోజు ఒక ధర. ఇలా 5 రోజుల పాటు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రేట్లు టారిఫ్ని క్రియేట్ చేసేసే పరిస్థితి అని అంటే కొంచెం ఎలా అయినా కానీ సినిమా ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి. మామూలుగా చాలామంది సరే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ 1200 రూపాయలు 1000 రూపాయలు పెద్ద లెక్క కాదు. ఒక 500 పెద్ద నలుగురు కలిసి వస్తారు, 2000 వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. ఎవరైతే నిత్యం కష్టపడి ప్రతిరోజు ఒక 500 రూపాయలు సంపాదిస్తారో వాళ్ళు అల్లు అర్జున్ అభిమానులు అయి ఉంటారో, వాళ్ళు ఈ పుష్ప 2 చూడాలని అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో, సినిమా ప్రేక్షకులు అయి ఉంటారో, ఈ సినిమా మీద క్రియేట్ చేసినటువంటి వచ్చినటువంటి ఆ గుడ్ టాక్తో చూడాలి అనేటువంటి కసితో ఉంటారో వాళ్ళందరికీ కొద్దిగా కాదు కొంచెం ఎక్కువగానే బాధ కలిగేటువంటి అంశం. మరి ప్రభుత్వాలు సినిమా ధరలు టిక్కెట్లు ధరలు పెంచండి అని అంటే వీళ్ళకి అసలు మరి ఏం అర్థం అవుతుందో ఏం అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు ఏది అడిగితే అది పెంచేస్తూ ఉన్నారు. ఇది పుష్ప 2 వాళ్ళకంటే కూడా నిర్మాతలు వీళ్ళకంటే కూడా వీళ్ళు ప్రభుత్వం అత్యుత్సాహం దీంట్లో చాలా ఎక్కువగా కనపడింది అని అనిపిస్తుంది. ప్రభుత్వం కొంత అతి కనపడిందేమో అనేటువంటి విమర్శ ప్రేక్షకుల దగ్గర వైపు నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సరే, అది వాళ్ళకి ఆదాయం కోసం అనుకుంటే జిఎస్టీ వస్తుంది కదండి స్టేట్కి కూడా. సరే, ఇప్పుడు ఇక అలా మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవాలండి. జిఎస్టీ వస్తుంది కానీ నెత్తి మీద ముచ్చుకొని వేస్తారా? కల్కికి సింగిల్ స్క్రీన్స్ 265 ఉండేది, అట్లాగే ప్లెక్సస్కి 413, దేవరాకి 295 413, ఇక్కడ పుష్పకి 354 531. అంటే ఎంత ధర పెంచారు! ఇది చాలా భారమైన అంశం. అమెరికాలో అయితే $40 పెట్టారు. ఆ డీ బాక్స్ ఈ బాక్స్ ఉంటాయి కదా, $40 అంటే సుమారుగా ఇంకా ట్యాక్సులతోటి కలుపుకుంటే 4000 రూపాయలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. 4000 రూపాయలు పెట్టి వాళ్ళు అక్కడ సినిమా చూడాలి, ఇక్కడ మన వాళ్ళు 1000 రూపాయలు పెట్టి సినిమా చూడాలి, లేకపోతే 600 పెట్టి సినిమా చూడాలి అని అంటే ఒక 5-6 వెళ్తారు, లేదా 4 వెళ్తారు అంతే. అంతటితో ఆగదు కదా. లోపల పోయిన తర్వాత ఆ పాప్కార్న్ అడిగితే వాడు 300 వేస్తాడు, ఆ కూల్ డ్రింక్ అడిగితే వాడు 200 వేస్తాడు. మామూలుగా 10 రోజులు జీతం తీసుకొని వాడు పాపం జీవితాలను గడపాలంటే చాలామందికి చాలా ఇబ్బంది. అంటే దాన్ని ఎలా చూడాలంటే ఒక కామన్ మ్యాన్ యొక్క స్థితిగతులను బట్టి చూసినప్పుడు అది పెయిన్ఫుల్గా ఉండేటువంటి అంశం. మరి ఒక నెలలో వాళ్ళు సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ మొత్తాన్ని ఆ సినిమాకి వచ్చేసి ఒక 2 అవర్స్ 2.5 అవర్స్లో ఖర్చు పెట్టేసుకొని వెళ్ళిపోవటం అని అంటే బాధ కలిగేటువంటి అంశం కదా అనేది మన అభిప్రాయం. సరే, ఎవరి అభిప్రాయం వారిది. సినిమా మరి నిర్మాతలు మేము డబ్బులు పెట్టి తీసాం కదా, మరి మాకు డబ్బులు రావాలి కదా అని వాళ్ళు అనుకోవచ్చు. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి, మన అభిప్రాయాలు మన ప్రజల అభిప్రాయాల వైపు మనం ఉండాలి. దీని మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వండి. అల్లు అర్జున్ మీద ఏమిచ్చాడు ఈ ప్రైసెస్ దాని మీద. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుండి ఈరోజు జవహర్లాల్ పిఎస్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్లాల్ పిఎస్లో మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారి పైన మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఏమని జరిగింది సార్. వారికి కంప్లైంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఒక సంస్థ ఆయన ఒక ఫ్యాన్స్ అని సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారు. మరి ఆర్మీ అని పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అండి? ఆర్మీ అనేది గొప్ప గౌరవప్రదమైన పోస్టు. మన దేశాన్ని సంరక్షించేది ఆర్మీ, మన దేశ గౌరవం నిలబెట్టేది ఆర్మీ, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్మీ. ఓం గారు